ఏమైంది బాబాయ్? అంత బాధగా అక్కడి నుంచి వచ్చేశారు? మీ పిన్ని బతికినంతకాలం నా కొడుకు అని ఆ యువరాజ్ మీదే ప్రేమ పెంచుకుందమ్మా. ఇవాళ వాడు దాని అనారోగ్యాన్ని చూసి అసహ్యించుకొని దూరంగా వెళ్ళిపోయాడు. మీ పిన్ని శ్రీవల్లిని, జగదాత్రిని ఎప్పుడూ శత్రువుగానే చూసింది. తన కొడుక్కి దక్కాల్సిన ఆస్తి కోసమే వాళ్ళు వచ్చారని చెప్పేసి నిందించింది. నోటికొచ్చినట్టు మాట్లాడింది. కానీ ఇవాళ దానికి అవసరం ఉన్నప్పుడు ఆ ఇద్దరే దానికి అండగా నిలబడ్డారు. ప్రేమగా చూసుకుంటున్నారు. వాళ్లలో ఉన్న ప్రేమ మీ పిన్నికి ఎందుకమ్మా అర్థం కావట్లేదు? వాళ్లకి లేని ఆశకి వీళ్ళెందుకు భయపడుతున్నారు? తెలీదు బాబాయ్, కానీ ఒక్కటి మాత్రం తెలుసు. పిన్ని, యువరాజ్, నిషి మారిన రోజు వాళ్ళు చేసిన పనులు తలుచుకొని, వాళ్ళన్న మాటల్ని గుర్తు తెచ్చుకొని జగదాత్రికి, శ్రీవల్లికి జీవితాంతం క్షమాపణలు చెప్తారు. ఆ రోజు మాత్రం దగ్గరలో ఉందని తెలుసు బాబాయ్. నాన్న, అమ్మ తిని టాబ్లెట్ వేసుకుని పడుకున్నారు. ఇంకో గంట తర్వాత ఇంకో టాబ్లెట్ ఇవ్వాలి. అది కూడా నేనే ఇస్తాను. మీరేం టెన్షన్ పడకండి. మావయ్య గారు, పొద్దున్నుంచి మీరేం తినలేదు. రండి, కొంచెం తిందురు గాని. వద్దమ్మా, ఆకలి చచ్చిపోయింది. ఏంటి నాన్న ఆ మాటలు? మీరు తింటే శ్రీవల్లి కూడా తింటుంది. అవును మావయ్య గారు, కార్యక్రమం మాకిపోయిన దగ్గర నుంచి శ్రీవల్లి కూడా సరిగ్గా భోజనం చేయడం లేదు. అందరూ ఒకేసారి లంచ్కి కూర్చుంటే అప్పుడు తను కూడా తప్పకుండా వస్తుంది. శ్రీవల్లి, జగదాత్రి చెప్తుంది నిజమా? నువ్వు భోజనం చేయడం లేదా? అలాంటిదేం లేదక్కా. ఎందుకో ఆకలిగా అనిపించడం లేదు, అంతే. అంతే అని మా మొహం చూసి చెప్పు శ్రీవల్లి. దత్తత ఆగిపోవడం తనని చాలా బాధ పెడుతుంది వదినా. అమ్మా శ్రీవల్లి, నువ్వెందుకమ్మా బాధపడుతున్నావు? నీలాంటి బంగారు బిడ్డకి తెల్లయ్యే అదృష్టం చేతులారా నాశనం చేసుకున్నందుకు వైజయంతి బాధపడాలి. నీకు దక్కుతున్న అదృష్టాన్ని చూసి ఓర్వలేక చచ్చైనా తాను అనుకున్నది సాధించాలని విషం తాగిన దానికి సేవలు చేశావు. కన్న కూతురే కాదని ఎంత అవమానించినా కంటికి రెప్పలా చూసుకుంటున్నావు. నీలాంటి గొప్ప బిడ్డకి అది తల్లి కాలేకపోయినందుకు అది జీవితాంతం బాధపడాలి. అయినా 4 మంత్రాలు, ఒక పూజ చేస్తేనే నువ్వు ఈ ఇంటి బిడ్డవి, మావయ్య కూతురు అవుతావు, లేదంటే నీకు ఇంటికి సంబంధం లేదు, అలాంటివేమీ అనుకోకు. ఎవరు అవునన్నా కాదన్నా నువ్వు మాత్రం ఈ ఇంటి బిడ్డవే. నువ్వు అనాథవి కాదు శ్రీవల్లి. నీకోసం నిలబడే అన్నున్నాడు. ఏ కష్టంలో అయినా తోడుండే వదినుంది. కష్టం రాకుండా కాపాడే అక్కుంది. మంచి చెడు చెప్పే నాన్నున్నాడు. ఇంకెప్పుడు అనాథనని మాత్రం అనుకోకు, బయటికి కూడా అనకు, సరేనా? సరే వదినా. ఇక నిరాహార దీక్షలు, మౌనవ్రతాలు అన్నీ ఆపేస్తావు కదా? సరే వదినా. ఇది మా శ్రీవల్లంటే. చూడు, నవ్వుతుంటే ఎంత ముద్దుగా ఉన్నావో. ఎప్పుడు ఇలాగే ఉండు, నీకు మేమున్నాము, సరేనా? అత్తింటి మర్యాద కోడలు తెచ్చే కట్నాల్లో కాదు, కోడలతో వచ్చే గుణాలు, ఆలోచనల్లో ఉంటుందని మా అన్నయ్య చెప్తుండేవారమ్మా. అప్పుడు దాని అర్థం తెలియలేదు, కానీ ఇప్పుడు అర్థమవుతోంది. నిషిక ఈ ఇంటిని ఎప్పుడు ముక్కలు చేద్దామా, పెద్ద ముక్క తీసుకొని భర్తతో వేరే కాపురం పెట్టేద్దామా అని ఎదురుచూస్తూ ఉంటే నువ్వు మాత్రం అందర్నీ కలుపుకుంటూ, ఇంట్లో ఎవరు తప్పు చేసినా సరిదిద్దుతూ, ఎవరికి కష్టం వచ్చినా అండగా నిలబడుతున్నావు. ఒక మాట చెప్పాలి అంటే, ఈ ఇంటికి పెద్ద కోడలుగా అందరినీ చూసుకుంటావు జగదాత్రి.
నీకెలా థ్యాంక్స్ చెప్తే నీ రుణం తీరుతుందో కూడా మాకు అర్థం కావడం లేదు. ఏంటొదినా ఇది? థ్యాంక్స్, రుణం అని ఏదో పెద్ద పెద్ద మాటలన్నీ మాట్లాడుతున్నారు. అయినా మీరు పైకి చెప్పకపోయినా మీ మనసులో నాకు పెద్ద కోడలు స్థానం ఇచ్చారు. నాకది చాలొదినా. మీ అత్తయ్య మిమ్మల్ని అంతగా ద్వేషిస్తున్నా తిరిగి ఇంత ప్రేమని ఎలా ఇవ్వగలుగుతున్నావో నాకు అర్థం కావట్లేదమ్మా. అరిచిందని అమ్మని, కోపడ్డారని నాన్నని ద్వేషించగలమా మావయ్య? అయినా మా అమ్మే బతుకుంటే, ఒకవేళ తను ఇలాంటి పరిస్థితుల్లోనే ఉంటే నేనప్పుడు ఏం చేసేదాన్నో, ఎలా చూసుకునేదాన్నో అత్తయ్యని అలాగే చూసుకుంటున్నాను. నా ఆయుష్ కూడా పోసుకొని నిండు నూరేళ్లు సంతోషంగా బతుకు తల్లి. ఆశీర్వదించడం తప్ప మీ విషయంలో నేనేమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను. మాకు మీ ఆశీర్వాదాలు చాలు నాన్న. అంతకంటే మాకింకేం వద్దు. సరే సరే, అందరం వెళ్ళి లంచ్ చేద్దాం రండి. పదండి. పదండి. పదండి బాబాయ్. అమ్మా కౌశికి, ల్యాండ్లో కన్స్ట్రక్షన్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నావమ్మా? ఆ, రేపటి నుంచి బాబాయ్. పొద్దున్నే వెళ్తున్నాను. స్టార్ట్ చేపించి అట్నుంచి ఆఫీస్కి వెళ్ళిపోతాను. సరే అమ్మా. మావయ్య గారు, వదినా రండి, భోజనం చేదురు గాని. నిషి, యువరాజ్, భోజనానికి రండి. ఎవరో వచ్చినట్టున్నారు. రండి. అన్నయ్య కరెక్ట్ టైంకే వచ్చారు. అందరం కలిసి భోజనం చేసి ఎన్ని రోజులైందో. ఆయన ప్యారడైజ్ కన్స్ట్రక్షన్ CEO రమేష్ గారు కదమ్మా? అవును బాబాయ్. సురేష్ ఆయన ఎందుకు కలిసి వస్తున్నారు? ఏంటి యువరాజ్, విడిపోయిన జంట మళ్ళీ కలిసేలా ఉన్నారు? రాకపోకలు మొదలవుతున్నాయి. వీళ్ళ ప్రేమ కథ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడతారా ఏంటి? పెట్టినా పెద్ద ఆశ్చర్యం లేదు, ఎంతైనా హిట్ పేరు కదా. సురేష్, నువ్వెప్పుడొచ్చావు హైదరాబాద్కి? నిన్నే వచ్చా కౌశికి. ఓ, హాయ్ రమేష్ గారు. హాయ్ అమ్మా. అమ్మా కౌశికి, నీతో మాట్లాడాలి. చెప్పండి రమేష్ గారు. సరే, లాన్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం రండి. ఆ, జగదాత్రి, కొంచెం కాఫీ తెస్తావా? అలాగే వదినా. పదండి. పదండి.